హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ స్కిల్ కోర్సెస్ లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ అయితే అడగడం జరిగిందనమాట. సో ప్రీవియస్గా ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా అయితే చూశారు. సో అవి పక్కన పెడితే ఇప్పుడు మీకు రేపు ఎగ్జామ్కి ఏ విధంగా పాస్ అవ్వాలో క్లియర్గా అయితే చెప్తాను. సో డెఫినెట్గా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే అర్థమవుతుంది అనమాట. సో చిన్న వీడియోనే, ఎటువంటి ప్రాబ్లం లేదు, వెంటనే మీకు బ్రీఫ్గా అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్గా లాస్ట్ వరకు అయితే చూడండి, చిన్న లైక్ అయితే చేయండి ఈ వీడియోని. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 వచ్చేసి బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్. బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో డెఫినెట్గా మీకు బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ టాపిక్ ఉంటుంది. అది కనుక మీరు కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఎంటైర్ యూనిట్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంట్లోనే మనకి నేచర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే స్ట్రాటజీస్లోనే మనకి బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. టోటల్గా మనకి 6 క్వశ్చన్స్ అయితే చెప్తాను. సో 6 క్వశ్చన్స్ కూడా మనకి ఓవరాల్ సిలబస్ అనేది కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అలాగే నేచర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, వీటిలోంచి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అయితే వస్తుందన్నమాట. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అనేది మీరు డెఫినెట్గా అయితే మీరు ఎగ్జామ్ పేపర్లో అయితే చూస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్, వీటిలోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్గా అయితే మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, లేకపోతే స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్, వీటిలో మనకి ఏదైనా ఒకటి రావచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్గా అయితే మనకి ఒకటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో రావచ్చు, లేదా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ యూనిట్ 1 వచ్చేసి బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంటేషన్ స్కిల్స్. ప్రజెంటేషన్ స్కిల్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వీటిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది వెర్బల్ కమ్యూనికేషన్, అలాగే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ప్రజెంటేషన్. సో ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుందన్నమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో యూనిట్ 2లో ప్రజెంటేషన్ స్కిల్స్ యూనిట్ 2లో వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ప్రజెంటేషన్, అలాగే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ప్రజెంటేషన్, ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్గా అయితే మీకు ఎగ్జామ్ పేపర్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే విజువల్ ఎయిడ్స్ అండ్ మెటీరియల్స్ ఇన్ ప్రజెంటేషన్, లేకపోతే అనలైజింగ్ ఆడియన్స్ అండ్ మేనేజింగ్ క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. సో ప్రజెంటేషన్ స్కిల్స్కి సంబంధించి ప్రిపరేషన్ ఆఫ్ ఏ గుడ్ ప్రజెంటేషన్ అనేది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. క్లియర్ కదా? ప్రజెంటేషన్ స్కిల్స్లో మనకి టోటల్గా మనకి 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చెప్పాను. వెర్బల్ కమ్యూనికేషన్, అలాగే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, వీటిలోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే వస్తుందన్నమాట. అలాగే విజువల్ ఎయిడ్స్ అండ్ మెటీరియల్స్ ఇన్ ప్రజెంటేషన్, అనలైజింగ్ ఆడియన్స్ అండ్ మేనేజింగ్ క్వశ్చన్స్, సో ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుందన్నమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూస్ అండ్ గ్రూప్ డిస్కషన్స్. ఈ గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి, డెఫినెట్గా మీకు ఓవరాల్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం అవ్వాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అవసరమైతే ఎలాబరేట్ చేస్తూ కూడా రాయొచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుందన్నమాట యూనిట్ 3 అనేది. సో ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్స్ గురించి మీకు ఓవరాల్ కొంచెం కాన్సెప్ట్ అనేది అర్థమై ఉండాలి. సో మనకి ఆల్రెడీ ఫ్యూచర్లో మనకి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని బట్టి క్లియర్గా అయితే మీరు సబ్జెక్ట్ అనేది కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అండ్ ఇట్స్ టైప్స్. సో ఇంటర్వ్యూ అంటే ఏంటి, దాని టైప్స్ ఏంటి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డూస్ అండ్ డోంట్స్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. సో ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డూస్ అండ్ డోంట్స్, ఇంటర్వ్యూలో చేయాల్సినవి, చేయకూడనివి. ఓకే కదా? దాన్ని బట్టి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, ప్రీవియస్గా ఆల్రెడీ మీరు అటెంప్ట్ అయితే చేసే ఉంటారు. సో డెఫినెట్గా బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మీకు ఈజీగా అయితే ఉంటుంది. సో తర్వాత రోల్ ఫంక్షన్స్లో డూస్ డోంట్స్, అలాగే ఇంటర్వ్యూలో డూస్ అండ్ డోంట్స్, అలాగే రోల్ ఫంక్షన్స్లో డూస్ అండ్ డోంట్స్. సో ఇవి మాత్రం డెఫినెట్గా వీటిలోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే వస్తుందన్నమాట. అలాగే బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానివ్వండి, లేదా స్ట్రక్చర్ అండ్ ప్రాసెస్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్స్. సో ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇవి కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ కాదు ఫ్రెండ్స్, ఫుల్ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే మాత్రం. క్లియర్ కదా? ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా వీటికి సంబంధించి PDF కావాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అవుతుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేసి ఈ ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.